హాయ్ అండి, సంపూర్ణ వాసుకి స్వాగతం. ఒక గుప్పెడు పెసరపప్పు కడిగి నానబెట్టుకుందామండి. పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టండి. బీట్రూట్ని ఇటు సైడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం పీలర్ తోటి చెక్కు తీసేసేయాలండి. ఇలా పుట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెము నీళ్లు పోసి కడిగి ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలి. బీట్రూట్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కుక్కరు విజిల్ వచ్చేలోపు మనము ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెము ఎండు కొబ్బరి తీసుకొని కాస్త మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని వచ్చి మెత్తగా వేసుకోవాలండి. మిక్సీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ కాగిపోయింది. పోపు గింజలన్నీ వేసేసానండి. పోపు గింజలు నేగిపోయాయి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, లైట్గా ఇంగు వేసుకోండి. కొంచెంగా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మగ్గిపోయినాయి. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారము వేసుకోవాలి. వేసి కొంచెము మగ్గనియాలి. ఉడకబెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం కదా కొబ్బరి పొడి, దాన్ని కొంచెం దీని మీద వేయాలి. ఇదిగోండి, ఇలా మొత్తము ఉడికిపోయింది. కానీ చాలా టేస్ట్గా ఉందండి. నేను అసలు బీట్రూట్ తినాలంటే ఇష్టపడను, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేశాను. నిజంగా చాలా టేస్ట్గా. అయితే ఈ బీట్రూట్ బ్లడ్ పర్సెంట్ తక్కువ, డే బై డే తింటే కనుక 1 నెల రోజుల్లో బ్లడ్ నార్మల్ అయిపోతుందండి. మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ అన్నారు, అమ్మ నీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, కంపల్సరిగా నువ్వు బీట్రూట్ తినాలి అని చెప్పి అన్నారు. అందుకోసం అని చెప్పని మా అబ్బాయి తీసుకొని వచ్చాడు. ఈరోజు అయితే చేసేసానండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.